అందరికీ నమస్కారం. ఈనాడు వరల్డ్ లూపస్ డే అంటే అంతర్జాతీయ లూపస్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము. దీని సందర్భంగా మనము నిజామాబాద్ రుమటాలజీ సెంటర్ అండ్ IMA 2K రన్ లూపస్ డే నాడు స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చినందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన IMA ప్రెసిడెంట్ డాక్టర్ రాజా శ్రీనివాస్ గారు, సెక్రటరీ డాక్టర్ రాజేందర్ గారు, సీనియర్ డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ గాంధీ సార్, డాక్టర్ దామోదర్ సార్, డాక్టర్ కృష్ణమూర్తి సార్, అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ శ్రీశైలం సార్, అందరికీ ధన్యవాదాలు. Very good event for the awareness of the public. We are organizing along with the Rheumatology Association of Nizamabad with IMA to create awareness among the public regarding the lupus. లూపస్ అంటే లైక్ ఈ పదంకు తెలుగులో సరైన అనువాదం లేదు, అయినా కూడా ఈ వ్యాధి గురించి కొన్ని లక్షణాలు మీకు చెప్పదలుచుకున్నాను. దీంట్లో ముఖ్యంగా యువతులకు అంటే 15 సంవత్సరాల నుంచి అరౌండ్ 40 years ఏజ్ వరకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ప్రథమ లక్షణాలు ముఖం పైన మన చీతాకోక చిలుక రంగులో ర్యాష్ రావడము, దాంతోపాటు తల జుట్టు కొద్దిగా కోల్పోవడము, దాంతో అంటే ఎక్కువ రోజులు జ్వరం ఉండడము, దానికి అనేక టెస్టులు చేసినా కూడా ఏమీ రిజల్ట్ లేకుండా ఉండడము. దీన్ని లూపస్ కింద పరిగణించి దాన్ని కొన్ని టెస్టుల ద్వారా మనం కనుక్కోవడం జరుగుతున్నది. అది లూపస్ ఐడెంటిఫైడ్ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్ అనేది ఇది డిజీజ్ లాగా పరిగణించి దీంట్లో అనేక లక్షణాలు ఉంటాయి. ఒకటి చర్మం సంబంధించిన లక్షణాలు, మరియు దీంట్లో ఇమ్యునాలజికల్ టెస్టుల ద్వారా దీన్ని వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. దీన్ని ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నది ఏంటనగా ఈ వ్యాధి లక్షణాలు మనము తొందరగా కనుక్కుంటే దానికి సరైన చికిత్స చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి వాళ్లకు ఎవరైతే ఈ వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి కొద్దిగా మంచి జీవన శైలి మరియు తొందరగా ఈ వ్యాధి నుంచి కొన్ని అంటే ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ వ్యాధిలో మళ్ళీ పాలిసిరసైటిస్ అంటే ఈ వ్యాధిలో లంగ్స్, హార్ట్ మరియు కిడ్నీస్ తొడుగుదల ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం జరుగుతుంది వ్యాధి కూడా. అందుకొరకే ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి పట్ల అవగాహన ఉండాలి. దీన్ని తొందరగా మనము టెస్టుల ద్వారా నిర్ధారించి దీనికి సరైన చికిత్స చేయాల్సిందిగా అంటే చేయించుకోవాల్సిందిగా పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మన ఈరోజు 2K రన్ దీనికి పురస్కరించుకొని వరల్డ్ లూపస్ డే అంటే 10th this month ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీని పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతున్నది. ఇక్కడికి అంటే విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఈ లూపస్ గురించి ప్రతి ఒక్కరు చర్చించేలాగా మన ఫస్ట్ టైం ఇన్ నిజామాబాద్ లూపస్ అవేర్నెస్ రన్ చేయడం జరుగుతున్నది. దీనికి వచ్చిన పెద్దలు సీనియర్ డాక్టర్స్ డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ శ్రీశైలం సార్, డాక్టర్ కృష్ణమూర్తి సార్, డాక్టర్ దామోదర్ సార్, అండ్ డాక్టర్ గాంధీ సార్, అండ్ డాక్టర్ ద్వారకనాథ్ సార్, అండ్ rheumatologist doctor, and as well as Kiran garu, Ravi Kiran garu, and our treasurer Dr. Rajendra gariki pratyeka abhinandanalu. ప్రతి ఒక్కరు దీనికి వచ్చిన వారికి ప్రత్యేక అభినందనలు. మరి ఈ వ్యాధి పట్ల అవగాహనమే ముఖ్య ఉద్దేశంగా ఈ 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాగా సులభంగా ట్రీట్మెంట్ అంటే ఇది మందులతో కాదు, మన జీవన శైలి మార్పు.
లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడానికి. సో ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ అవగాహన సదస్సు ద్వారా ఏంటంటే వాకింగ్ చేస్తే ఈ వ్యాధిని మనము ట్రీట్మెంటే కాదు మాడిఫై చేయొచ్చు అన్నట్టు, డిసీజ్ మాడిఫైయింగ్ లాగా. చాలా మందికి ఏంటంటే డాక్టర్ దగ్గర రాగానంటేనే మాత్రలు అడుగుతుంటారు, మందులు అడుగుతుంటారు. కానీ బాగా సులభమైన ట్రీట్మెంట్ ఏంటంటే వాకింగ్ బాగా సింపుల్, మనం ఎక్కడన్నా చేయొచ్చు. దీనికి స్టేడియమే కాదు, జిమ్లకు పోతేనే వర్కౌట్ అవుతుంది అన్నట్టు కాదు, ఎక్కడంటే అక్కడ చేయొచ్చు. కాబట్టి ఒక వాకింగ్ దాని పవర్ ఏంటనేది తెలపడానికి కొరకు ఈరోజు ఈ వాకింగ్ 2 కిలోమీటర్స్ వాక్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ రిమటాలజీ సెంటర్ ఈ చర్య తీసుకోవడము, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల నిజామాబాద్ ప్రజలలో ఒక అవగాహన కలగాలి. ఈ ఇంటర్నేషనల్ లూపస్ డే సందర్భంగా ఈ 2 కిలోమీటర్ వాక్ చేస్తున్నాము. వాకింగ్ చాలా ఇంపార్టెంట్. అది కేవలం ఎక్సర్సైజ్ కాదు, ఒక్కొక్కసారి వ్యాధిని ట్రీట్మెంట్ చేసేంత శక్తి దీంట్లో ఉంది. ప్రతి ఒక్కరూ కనీసము ఒక 3 కిలోమీటర్ల నుండి 5 కిలోమీటర్లు చేస్తే ఎన్నో వ్యాధుల నుండి మనం కాపాడుకోవచ్చు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం పౌష్టిక విలువలున్న సమతుల్యమైన ఆహారంతో పాటు వాకింగ్ చేస్తే ఎంతో బాగుంటుంది. మన మోకాళ్ళ నొప్పులకు కూడా పనిచేస్తుంటుంది, జాయింట్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు పనిచేస్తుంటుంది, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గించడంలో. చాలా మంది ఏం కోరుకుంటారంటే ఒక వారం 10 రోజులలో కూడా మార్పు చూడాలనుకుంటారు. ఇది 1 రోజు 2 రోజులు చేసేది కాదు, ప్రతిరోజు నిత్యం చేయాలి. అయితేనే దాని మార్పులు కనబడుతుంది. ఒక రోజు చేసేసి వారం మొత్తము రెస్ట్ తీసుకుంటే అది సరి అనేది కాదు, ప్రతిరోజు చేయాలి. సో ఎవ్రీ డే వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమిష్టంగా డాక్టర్ గ్రీష్మ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మన నిజామాబాద్లో ఒక ర్యూమటాలజిస్ట్ మనకు దొరకడం అది అదృష్టము. ముందైతే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి 24 గంటలు ఆ సేవలు చేయడానికి కొరకు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం, అందరికీ ఒక అవేర్నెస్ కలగాలని చెప్పేసి ఐ విష్ యర్ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ లూపస్ వ్యాధి అనేది చాలా సామాన్య ప్రజానికానికి ఇప్పటి వరకు తెలియదు. యాక్చువల్లీ ఇది ఎట్లా ఉంటుంది, లక్షణాలు ఏంటి, ఇందాక డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ శ్రీశైలం వాటి గురించి వివరించారు. ఇది ప్రజల్లో సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగించడానికి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఈరోజు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు ఈ 2K రన్ మన నిజామాబాద్ రుమటాలజీ సెంటర్ వారు ఏర్పాటు చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు. మోస్ట్లీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు, జన్యుపరంగా జన్యు లోపాలు ఉన్న వాళ్ళకు ప్రత్యేక సందర్భాల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. ఇందాక వ్యాధి లక్షణాలు చెప్పినట్టు మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉంటే రోగ నిర్ధారణ కొరకు వెంటనే మన రిమటాలజిస్టులు వాళ్ళు కొన్ని టెస్టులు చేసి దాన్ని నిర్ధారిస్తారు. డాక్టర్ గ్రీష్మ ఇక్కడ అందుబాటులో ఉండడం మనందరికీ, నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ చాలా అదృష్టంగా మనం భావిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్కు వెళ్ళడం కానీ లేకుంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని కలవడం ఉండేది. ఇప్పుడు ఇక్కడనే 24 hours అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సేవలు వినియోగించుకోవాలి. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో ఎర్లీ స్టేజ్లో మనం గుర్తిస్తే చాలా ఏళ్ళ మట్టుకు కొద్దిగా డిసీజ్ అంటే సౌకర్యంగా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అదే లేట్ స్టేజ్లో సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అన్ని బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ ఇటువంటి అన్ని ఎఫెక్ట్ అయిన తర్వాత ఎవరు చేసేదేమి ఉండదు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఇందాక చెప్పిన లక్షణాలను ఎవరికైనా ఉంటే వాళ్ళని గుర్తించి సరి అయిన సమయంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ కొన్ని మెడికేషన్స్ వారి అడ్వైజ్ తీసుకొని, రుమటాలజిస్ట్ అడ్వైజ్ తీసుకొని దాని ప్రకారం నడిస్తే మామూలు వ్యక్తుల్లాగానే వారు కూడా కొన్నాళ్ళు ఆరోగ్యకరమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఎందుకంటే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించుకోండి. ఆ వ్యాధిగ్రస్తులు ఎవరైనా మీకు తారసపడితే వాళ్ళని రుమటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి రోగ నిర్ధారణ చేయించి వారు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇది అందరిలో అవగాహన కల్పించడానికే మీడియా కానీ మీరంతా
ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి మన నిజామాబాద్ రొమటాలజీ సెంటర్ డాక్టర్ గ్రీష్మ గారికి అండ్ అలాంగ్ విత్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ శాఖ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ అండ్ పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ చేరవేసి ఇంతకుముందు మన అజయ్ శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా దాని యొక్క లక్షణాలు అందరికి కూడా స్ప్రెడ్ చేసి ఎవరైనా అటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటే తొందరగా నిర్ధారించి వైద్యానికి ముందుకు వచ్చేటట్టుగా చేయాలని నేను కోరుతున్నాను. మనకు ఇంతకుముందులాగా హైదరాబాద్లో కాకుండా ఇప్పుడు మన నిజామాబాద్లోనే రొమటాలజిస్ట్ ఉండడం మన అదృష్టం. సో తొందరగా చికిత్స తీసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ అవేర్నెస్ని అందరికీ స్ప్రెడ్ చేయాలని ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను.
making this event a success. I request all to join the breakfast. Thank you. దినోత్సవం నాడు 2K రన్ ఆర్గనైజ్ చేసి వీఆర్ సో హ్యాపీ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్ పబ్లిక్లో లూపస్ గురించి అవగాహన క్రియేట్ చేయడం. లూపస్ అనేది 90% ఆఫ్ ద టైమ్స్ ఆడవాళ్ళలోనే కామన్గా చూస్తాము. 15 నుంచి 40 వయస్సులో ఉన్న ఆడవాళ్ళలో చాలా కామన్. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే కారణం లేకుండా జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, జుట్టు రాలిపోవడము, సీతాకోకచిలుక మాదిరి, బటర్ఫ్లై మాదిరి ర్యాష్ రావడం ఫేస్ మీద. సో ఈ సిమ్టమ్స్ని, ఈ లక్షణాలని తొందరగా మనము డయాగ్నోస్ చేస్తే, అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ లూపస్ అనే వ్యాధిని కంట్రోల్లో చేసుకోవచ్చు, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు లేడీస్ అని ఈ మెయిన్ ఈవెంట్ ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ us and making this event successful.